హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఇది వచ్చి శంకుపూలు అండి. శంకుపూలతో టీ తయారు చేస్తాండ. చూడండి, ఈ వేడి నీళ్ళండి బాగా కాంచుకోవాలండి. శంకుపూలన్నీ మనం ఇలా గలాసులో వేసుకునేసి ఇలా వేడి నీళ్ళు వేయాలండి. బాగా రంగు వస్తుందండి. ఇలాగ బాగా కలపాలండి. కలిపితే బాగా పులుగ్గా వచ్చేస్తాయి. పులుగ్గా వచ్చేసాక మనకి ఎంత అవసరం పడుతుందో అన్ని వేడి నీళ్ళు పోసుకోవాలా. అవసరమన్నంత పోసుకోవాలి వేడి నీళ్ళు. ఇలాగ బాగా కలర్ వచ్చినంత వరకు ఇట్లా బాగా కలబెట్టాలండి. చూడండి, బాగా కలబెట్టాలా. చూడు, ఇప్పుడు ఈ విధంగా బులుగ్గా వచ్చేసినాయి చూడండి. బాగా నీళ్ళు ఇట్లా బులుగు వచ్చిన తర్వాత బాగా ఇట్లా కలబెట్టిన తర్వాత ఇప్పుడు వచ్చేసి చూడండి, ఒక నిమ్మపండు కోసుకొని పెట్టుకున్నాము. కొంచెంగా చాలండి. మనం మన దగ్గర చక్కెర ఉంది కదా, చక్కెర ఉండాలి. ఇది వచ్చి తేనె అండి. తేనె లేకుంటే చక్కెర కంపల్సరీ దీంట్లో వేసుకొని వాడాలండి. 2 స్పూన్లు వేసుకోవాలా. ఇప్పుడు తేనె ఉండాలి కాబట్టి తేనె వేస్తా. చూడండి తేనె వేసినామండి. వేసిన తర్వాత మళ్ళీ ఇలాగనే కలబెట్టాలండి. ఇలా కలబెట్టిన తర్వాత ఈ నీళ్ళన్నీ మనం వడగట్టుకోవాలి. వడగట్టుకున్న తర్వాత చూడండి, మళ్ళీ ఇదే గ్లాస్లో మనం వడగడుతున్నాము. నీట్గా వడగట్టిన తర్వాత చూడండి, ఈ రకంగా వచ్చినాయండి. ఈ రకంగా వచ్చినాక మనం మళ్ళీ స్పూన్తో బాగా అంత బాగా కలసాలి కదండి. చక్కెర నిమ్మపండు బాగా కలసాలి కాబట్టి మళ్ళీ బాగా ఇలాగా తిప్పుకోవాలా. గోరువెచ్చగా చేసుకున్న తర్వాత పొద్దున్నే ఉదయం మనం లేస్తానే మొహం కడుక్కుంటానే ఉదయం కాఫీ తీసుకోగలుగుతారు. ఇది టీ అండి. ఇది టీ తాగినారంటే కనుక మీకు ఆరోగ్యానికి చాలా మంచిది. ఎవరైనా తాగొచ్చు, ఇంట్లో పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా తాగొచ్చు. చూడు, ఇప్పుడు ఈ కలర్ వచ్చిందండి. ఒకవేళ తేనె లేకుండా ఉంటే చక్కెర వాడచ్చు, లేకుంటే తేనె వాడచ్చు, నిమ్మపండు వేయచ్చు. ఇదండి. చూడండి, ఈ శంకుపూలు అండి. ఈ శంకుపూలతో మనకు ఇంట్లో సరస్వతి ఉంటుంది కదా, మన ఇంట్లో పిల్లలకు సరిగ్గా చదువు రాకోకుండా చేయకోకుండా కానీ ఈ వైట్ పూలు సరస్వతి పూలు, శంకుపూలు అన్నమాట. సరస్వతికి చాలా ఇష్టమైనవి ఈ పూలు. రోజు కానీ శుక్రవారం కానీ 108 పూలు సరస్వతికి అర్పించేసి పూజ చేస్తేనే మన ఇంట్లో బిడ్డలకు చదువు బాగా అబ్బుతుందండి. ఆ పని కంపల్సరీ చేయండి. తెల్ల శంకుపూలు, మళ్ళీ బ్లూ శంకుపూలు పెట్టద్దండి మీరు. తెల్ల శంకుపూలు మాత్రం సరస్వతికి ఇష్టం. ఈ పూలు మాత్రం మీరు పెట్టండి. అదే నేను చెప్పమాట. మీకు చూడండి, జ్యూస్ ఇలాగుంది కాబట్టి మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి.